Hello, welcome back to Avodha. Welcome to the new section in the skincare and beautician course. లాస్ట్ క్లాస్లో మనం ఫేషియల్ గురించి చూసాం కదా. ఈ సెషన్లో మనం వైన్ ఫేషియల్ గురించి చూద్దాం. మనం ఈ ఫేషియల్ చేసే ముందు ఫస్ట్ కస్టమర్ యొక్క స్కిన్ టైప్ని ఒకసారి తెలుసుకోవాలి. ఒకసారి చూసి మనం తర్వాత ఫేషియల్ అనేది చేయాలి. మనం వాళ్ళ స్కిన్ టైప్ని చెక్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఆయిలీ ఆర్ సెన్సిటివ్ ఆర్ నార్మల్, ఏదైనా సరే ఫస్ట్ మనం వాళ్ళ స్కిన్ టైప్ని చెక్ చేసిన తర్వాత ఫేషియల్ చేయాలి. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కస్టమర్ ఫేస్ని చూసి ఎలా స్కిన్ టైప్ని డిటర్మైన్ చేయాలి అనేది. సో ఇప్పుడైతే ఫేషియల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని విత్ టవల్తో వాళ్ళని పడుకోబెట్టాలి. తర్వాత హెయిర్ బ్యాండ్తో ర్యాప్ చేయాలి. మనం ఈ బ్యాండ్తో మొత్తం ర్యాప్ చేద్దాం, టైప్ చేద్దాం. మొత్తం బేబీ హెయిర్స్ అంతా కూడా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మనం హెయిర్ బ్యాండ్తో టైప్ చేయాలి. మనం దీన్ని ఇలా ఈ బ్యాండ్ని ఇప్పుడు టైట్గా వెనక్కి తీసుకురావాలి. మనం ఇయర్ వెనక్కి తీసుకురావాలి, ఎందుకంటే ఇది టైట్గా అయితే మనకి చేయటానికి ఇబ్బందిగా డిఫికల్ట్ అవుతుంది. సో చేసినప్పుడు మేక్ ష్యూర్ మనం ఇయర్ని ఈ బ్యాండ్తో కవర్ చేయకుండా ఉన్నామో లేదో తెలుసుకోవాలి. అండ్ దెన్ దీన్ని వెనక్కి బ్యాండ్ని కొంచెం వెనక్కి ఇలా పుష్ చేసి టైప్ చేయాలి. ఇప్పుడైతే హెయిర్ని ఈ హెయిర్ బ్యాండ్తో టైప్ చేసాం కదా. ఇప్పుడు ఫేషియల్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫేషియల్ వచ్చేసి స్టార్టింగ్ క్లెన్సింగ్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని మనం అప్లై చేయాలి, తర్వాత మనం ఫేషియల్ చేయాలి. ఫస్ట్ అయితే క్లెన్సింగ్ తీసుకుందాం. ఎంత కస్టమర్ ఫేస్కి రిక్వైర్డ్ అవుతుందో అంత తీసుకోవాలి. దీన్ని ఇంకొక బౌల్కి సెపరేట్ చేసుకోవాలి. లెంత్ రిక్వైర్డ్ అమౌంట్ తీసుకుని నేను హ్యాండ్లో తీసుకున్నాను. సో పర్సన్ ఫేస్ బట్టి మనం ఆ రిక్వైర్డ్ అమౌంట్ని మనం అంచనా వేసి తీసుకోవాలి. కానీ ఎప్పుడైనా మనం క్లెన్సింగ్ ఆర్ ఏ క్రీమ్ తీసుకున్నా సరే మనం హ్యాండ్ని యూజ్ చేయకూడదు, మనం ప్యాడ్ని యూజ్ చేసి దాంతో తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫేస్కి అప్లై చేసేద్దాం. మనం ఇప్పుడు అప్లై చేసాం కదా, జస్ట్ మనం మెసేజ్ ఇస్తాం. సో ఇలా మెసేజ్ చేసిన తర్వాత ఇది క్లెన్సింగ్ కాబట్టి మోర్ దాన్ 3 minutes వరకు చేయక్కలేదు. జస్ట్ అప్లై చేసి అండ్ దెన్ రిమూవ్ చేయొచ్చు. జనరల్గా మనం ఈ క్లెన్సర్ని ఎందుకు అప్లై చేస్తామంటే ఏదైనా క్రీమ్ ఆర్ మేకప్ అనేది డర్ట్ అనేది ఉంటే అది రిమూవ్ అవడానికి. క్లెన్సింగ్ జెల్లే కాదు, క్లెన్సింగ్ మిల్క్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ విధంగానే మనం నెక్ ఏరియా కూడా కవర్ చేయాలి. సో ఇలాగే మనం ఇయర్ ఏరియా కూడా కవర్ చేయాలి. దీని తర్వాత జస్ట్ మనం ప్రెషర్ పాయింట్ ఇచ్చి ఆపేయచ్చు. సో ఇది జనరల్ మెసేజ్. సో మనం ఈ మెసేజ్ ఇచ్చి మనం స్టాప్ చేసాం. సో మనం ఏదైనా మధ్యలో ఆపాలనుకుంటే ఇలా మెసేజ్ ఇచ్చి ఆపేయచ్చు. సో మనం ఇప్పుడైతే వైప్ చేద్దాం. సో ఇప్పుడు వైప్ చేస్తున్నాం కదా, మనం వైప్ చేయడానికి డ్రై కాటన్ కానీ డ్రై టిష్యూ కానీ యూస్ చేయొచ్చు. Avodha promise you a bright future. Learn now, pay after you land the job. Register now.